ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి సర్కంసిషన్ చేయించుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సో సర్కంసిషన్ చేస్తే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ని క్యూర్ అవుతుందా, క్యూర్ చేయగలుగుతామా అంటే కొన్ని కేసుల్లో మాత్రమే, అంటే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది పనిచేస్తుంది. మనం ఇంతకు ముందు వీడియోలో మనము ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి రీజన్స్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇది హార్మోనల్ కాజ్ అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, సైకలాజికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అయి ఉండొచ్చు, లేదా టైట్ ఫోర్ స్కిన్ గానీ టైట్ ఫ్రెండ్లం గానీ ఉండొచ్చు, ఆర్ సెన్సిటివ్ ఫోర్ స్కిన్ కూడా ఉండొచ్చు. ఇది మనం లాస్ట్ సినారియోలో మాత్రమే మీకు సర్కంసిషన్ హెల్ప్ అవుతుంది. అంటే మీకు ఒకవేళ ఫైమోసిస్ లేకున్నా కూడా మీరు ఓన్లీ సర్కంసిషన్ చేయించుకుంటే బెటర్ అవుతుందేమో అనుకున్న దీంతో మీరు చేయించుకోకూడదు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. ఓన్లీ ఒక్క రీజన్ ఉన్న వాళ్ళకి, అంటే టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సర్కంసిషన్ సర్జరీ యూజ్ అవుతుంది. అంతేగాని మీకు ప్రాస్టేట్ లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మీరు సర్కంసిషన్ చేసుకున్నా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ రాదు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ రాదు. సివియర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నా కూడా ఈ సర్కంసిషన్ మీకు హెల్ప్ అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి.